హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సాయి సందీప్. నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో డ్రైవ్ చేస్తా క్యాబ్. ఈరోజు అనేది చూద్దాం ఈరోజు ఎంత వస్తుంది ఇన్కమ్ అనేది. ఈరోజు డేట్ వచ్చేసి ఈరోజు సండే, డేట్ వచ్చేసి 15 సెప్టెంబర్. ఇప్పుడు అనేది చూద్దాం. టైం వచ్చేసి 9:40 అయింది. లేట్ అయిపోయింది ఈరోజు బాగా. ఇప్పుడైతే నిన్నటి వరకు అయితే నిన్నైతే 1800 వచ్చింది. నిన్న వీడియో కానీ చూడకుంటే ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. ఈరోజు అనేది చూద్దాం. ఇప్పుడైతే లాగిన్ చేస్తున్నా. అంతకన్నా ముందు మీరైతే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ అనేది చేయండి, నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఎవరు, వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడైతే నేను మీకు ఆన్ చేస్తున్నా. ఓలా ర్యాపిడో రెండు ఆన్ చేసుకుందాం. ఏ దాంట్లో అయితే రైడ్ పడితే అప్పుడు దానికి వెళ్ళిపోదాం. ఓలా అయితే ఆన్ చేసిన. ర్యాపిడో కూడా ఆన్ చేద్దాం. అన్నది ఓలాలో చూడండి, 4.3 కిలోమీటర్స్, 7.9 కిలోమీటర్స్ డ్రాపు, 167 అంట. వేస్ట్, ఇది వద్దు, యాక్సెప్ట్ చేయలేదు. 4, 7, 11 కిలోమీటర్స్ పోతే 170, 160 ఇచ్చిండు. ర్యాపిడో కూడా ఆన్ చేసిన. కొంచెం చూసుకొని పికప్ కూడా 4.7 కాదు, 2, 3 మధ్యలో ఉంటే యాక్సెప్ట్ చేద్దాం. ఓలాలో అయితే ఒకటి అన్నది, ఒక స్కిప్ చేసేసిన. పర్ఫార్మెన్స్ చూసుకుందాం. పర్ఫార్మెన్స్ వచ్చేసి 80 ఉండాల్సింది, యాక్సెప్ట్ రేటు 18 ఉంది. క్యాన్సిలేషన్ రేట్ వచ్చేసి 30 ఉండాల్సింది, 46 ఉంది. 30% ఉండాల్సింది, 46% ఉంది. చూద్దాం. కొంచెం రైట్స్లోనే కొంచెం మంచి రేట్ ఇస్తే యాక్సెప్ట్ రేటు పెరుగుద్ది. సరే, మరి అయితే ఇంకైతే ఏం రైడ్ పడలేదు, ఒకటి పడినది అంతే. ర్యాపిడోలో ఇన్సెంటివ్ సెక్షన్ ఉంది కానీ బోనస్ అని, మైల్ బోనస్ అని ఏం ఇవ్వట్లేదు అసలు. వీక్లీలో ఇలా, బోనస్లో కూడా ఇలా. ఓలాలో వచ్చేసి ఇన్సెంటివ్ 150 రూపీస్ ఉంది. అది సాయంత్రం ఉంది, సాయంత్రం 5 నుంచి 12 వరకు. ఇది మరి అయితే ఇట్లుంది, చూద్దాం మరి. ఇంకా ప్రజెంట్ అయితే రైడ్ అయితే ఏం పర్లేదు, చూసుకొని యాక్సెప్ట్ చేద్దాం. 15 రూపీస్ వచ్చినాయి కానీ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను. 15 రూపీస్ కన్నా తక్కువ వస్తే యాక్సెప్ట్ చేయను. ఇంతకుముందు 20 రూపీస్ ఇచ్చేటోడు, ఇప్పుడు కనీసం 15 రూపీస్ అన్నీ యాక్సెప్ట్ చేయాలి. ప్రతి రైడ్ స్కిప్ చేసుకుంటూ పోతే కుదరదు. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. కార్ తీసుకోవద్దా అని అడిగితే నేనైతే మీ ఇష్టమని వదిలేస్తాను మీకే. వీడియోస్ చూసి, నా వీడియోస్ అనేది చూడండి, చూసిన తర్వాత మీరే డిసైడ్ అవ్వండి కార్ తీసుకోవాలా వద్దా అనేది. ఇప్పుడు నేను తీసుకోండి అని చెప్పింది అనుకో, రేపు పొద్దున్న తీసుకున్నాక మీరు తీసుకున్నాక మీకేం అమౌంట్ రావట్లేదు అనుకో, నన్ను అనుకుంటారు. ఒకవేళ ఇప్పుడు నేను తీసుకోవట్లేదు అన్నాను అనుకో, అమౌంట్ అదే రోజు ఎక్కువ వచ్చినాయి అనుకో, ఇంత అమౌంట్ వస్తున్నాయి, ఎవరిని తీసుకోవద్దు అంటుండు అని తిరిగి మళ్ళీ నన్నే అంటారు. అందుకే చెప్తున్నా, నా వీడియోస్ చూడండి, వీడియోనే స్కిప్ చేయకుండా చూడండి, మీకు మీరే డిసైడ్ అవ్వండి ఏ కార్ తీసుకోవాలి అనేది. నేనైతే ఒకటే సజెస్ట్ చేస్తా, ఫైనాన్స్లో అయితే తీసుకోవద్దు అనే చెప్తా. తీసుకునేటట్లయితే నెట్ క్యాష్ కట్టి తీసుకోండి. ఫైనాన్స్లో అయితే అసలు నేను వద్దనే చెప్పేస్తా 100%. ఇప్పుడు నెట్ క్యాష్ కట్టినాం అనుకో, ఒకవేళ మనకు రైట్స్ ఉన్నా లేకున్నా ప్రాబ్లం ఉండదు. రేపు పొద్దున మంత్ అయిపోయేసరికి ఫైనాన్స్ డేట్ వచ్చేసరికి మనకు ప్రాబ్లం అనేది ఉండదు నెట్ క్యాష్ కట్టి తీసుకుంటే. అదే మనం కానీ ఫైనాన్స్లో తీసుకొని రేపు పొద్దున కార్ ఫైనాన్స్లో తీసుకొని రేపు పొద్దున
డేట్ వచ్చేసరికి, ఫైనల్స్ డేట్ వచ్చేసరికి మనం కానీ అమౌంట్ కట్టలేకపోతే మనకే ప్రాబ్లం. ఫైనల్స్ వాడు వచ్చి నాకు డబ్బులు కట్టు అది ఇది అంటారు. అది మరి అయితే ఒకవేళ మనకు బిజినెస్ ఏం లేకుంటే మనం డబ్బులు ఎక్కడి నుంచి కడతాం చెప్పండి. ఒకరోజు లేట్ అయినా కానీ, ఒక నెల లేట్ అయినా కానీ నేనైతే ఫైనాన్స్లో అయితే తీసుకోవద్దు అనే చెప్తున్నాను. నెట్ క్యాష్ కట్టి తీసుకోండి. నేనైతే అలానే చేసిన. నేను ఎప్పుడో తీసుకోవాల్సింది అనుకున్నది ఎప్పుడో తీసుకున్నా. 6 months 1 year లేట్ అయింది. ఇంకా 1 year ముందే తీసుకోవాలి అనుకున్నా. నేను ఈ మంత్ మార్చిలో కార్ అనేది తీసిన. అంతకన్నా ముందు ట్రై చేసిన తీసుకోవాలని, కుదరలేదు. ఫైనాన్స్లో వద్దు అని ఒకరోజు లేట్ అయినా కానీ ఎప్పుడో తీసుకోవాలనుకున్నది ఈ మంత్లో, ఈ ఇయర్లో తీసుకున్నా కారు. ఇదైతే సరే. మరి అయితే ఇప్పుడైతే ఇంకా రైడ్ అయితే ఏం పర్లేదు, చూద్దాం అట్లా. తర్వాత రైడ్ పడ్డాకైతే అప్డేట్ చేస్తాను. మళ్ళీ వీడియో లాంగ్ అయిపోతుంది, మీరు స్కిప్ చేసేస్తారు. వీడియో లాంగ్ అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు అనే క్లారిటీగా అర్థమైపోతుంది. ఓకే, మరి అయితే తర్వాత అయితే అప్డేట్ చేస్తాను. హాయ్, హలో, నమస్తే అందరికీ. ఇప్పటికైతే మనం ఎన్ని రైళ్ళు తీసింది? 8 రైడ్స్ తీసిన. మార్నింగ్ 9:30 నుంచి ఇప్పుడు టైం వచ్చేసి 2:45 అయింది. అన్నీ దగ్గరే. బిల్ వచ్చేసి 200 ఎబో ఒకటి లేదు. అన్నీ ర్యాపిడోలోనే కొట్టినాయి ఈరోజు. ఓలా అసలు ఆన్ చేయలేదు. అన్నీ 4 kilometers నుంచి 8 kilometers లోపే అన్ని రైళ్ళు. 8 రైడ్స్ కొట్టినా. చూపిస్తా చూడండి. ఇప్పుడైతే ఉన్న డ్యూటీ అయితే బంద్ చేస్తున్నా. ఈరోజు గణేష్ నిమజ్జనం జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్లో. ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు ఉంటుంది. ఈ 3 రోజులు డ్యూటీ అనేది తక్కువే ఉంటుంది. ఏమన్నా పెడితే వెన్స్డే నుంచి కొంచెం ఎక్కువ కొట్టే ట్రై చేయాలి. 3 రోజులు ఇంకా టచింగ్ ఇద్దాం మనం మధ్యాహ్నం వరకు. చూద్దాం, రేపు కానీ ఖాళీగా ఉంటే రోడ్డు నిమజ్జనం అట్లేం జరగకుంటే రేపు కొడదాం. ఇప్పుడంటే ఎక్కడంటే అక్కడ స్టక్ అయిపోతున్నాము ట్రాఫిక్ వల్ల. మెయిన్ రోడ్లలో ట్రాఫిక్ లేదు కానీ గల్లీలలోకి వెళ్ళినప్పుడు స్టక్ అయిపోతున్నాము. అది ఇప్పుడైతే 8 రైడ్స్ చేసిన. ఆ 8 రైళ్ళు మీకు చూపిస్తాను చూడండి. ఓన్లీ ర్యాపిడోలోనే చేసిన, ఓలాలో చేయలేదు. ఫస్ట్ రైడ్ వచ్చేసి 130 రూపీస్. ఇది ఇక్కడ కోంపల్లి నుంచి జీడిమెట్ల 31 రూపీస్ పర్ కిలోమీటర్ పడింది. 4 kilometers ట్రావెల్ చేశాను. 130 రూపీస్ ఇచ్చిండు. సెకండ్ రైడ్ వచ్చేసి జీడిమెట్ల నుంచి కార్ఖానా. ఇది వచ్చేసి 22 రూపీస్ పర్ కిలోమీటర్ పడింది. 190 రూపీస్ ఇచ్చిండు. 8 kilometers వెళ్ళినాము. ఎగ్జాక్ట్గా చెప్తున్నాను అంతే, కన్ఫర్మ్గా 80 అని కాదు. ఇది వచ్చేసి ప్యారడైజ్ గ్రౌండ్ నుంచి జేబిఎస్ నుంచి ఓల్డ్ బోయిన్పల్లి. ఇది వచ్చేసి 6 kilometers ట్రావెల్ చేశాను. 164 రూపీస్. 22 రూపీస్ పర్ కిలోమీటర్ పడింది. ఇది వచ్చేసి ఓల్డ్ బోయిన్పల్లి నుంచి బేగంపేట. ఇది రసల్పుర మెట్రో స్టేషన్ బ్యాక్ సైడు. 171 రూపీస్ వచ్చింది దీనికి. కిలోమీటర్ 24 రూపీస్ వచ్చింది దీనికైతే. 6 kilometers 7 kilometers ట్రావెల్ చేశాను అంతే. చూపించా ఇప్పుడు. ఇది ఓల్డ్ బోయిన్పల్లి నుంచి కోంపల్లి డిమార్ట్ కాడికి. ఇది వచ్చేసి 144 రూపీస్. 6 kilometers ట్రావెల్ చేశాను. 144 రూపీస్. దీంట్లో తప్పు చూపిస్తుంది, 23 రూపీస్ అని చూపిస్తుంది. నేను 8 kilometers ట్రావెల్ చేశాను, కానీ దీంట్లో 6 kilometers అప్డేట్ అయింది.
దాని తర్వాత ఇది కోంపల్లి నుంచి మైసమ్మగూడ 175 రూపీస్ ఇచ్చిండు. 7 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను. 22 రూపీస్ పర్ కిలోమీటర్ పడింది. నెక్స్ట్ ఇది వచ్చేసి కోంపల్లి అంటే దూలపల్లి నుంచి కోంపల్లి. ఇది వచ్చేసి 35 రూపీస్ పర్ కిలోమీటర్ పడింది. ఇది వచ్చేసి క్యాబ్ ప్రీమియం బుకింగ్. ఇది 195 రూపీస్ ఇచ్చింది. ఇది 4 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం. 195 రూపీస్ ఇచ్చిండు. ఇది వచ్చేసి కోంపల్లి నుంచి దేవేందర్ కాలనీ. ఇది 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినాం మనం. 3 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినాము. దీంట్లో తప్పు చూపిస్తుండు. 33 రూపీస్ చూపిస్తుండు. కిలోమీటర్కి 141 రూపీస్. ఇది కూడా మనకు లాభం వచ్చినట్టే. 3 కిలోమీటర్స్కి 141 అంతే. ఇంకా టోటల్ వచ్చేసి 8 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను. 1310 రూపీస్ వచ్చింది. 1310 రూపాయలు. 9:30కి లాగిన్ చేశాను. 250 అయింది ఇప్పుడు టైం. 6 అవర్స్ డ్యూటీ చేస్తే 1300 వచ్చినాయి. ఇదైతే ఇట్లా ఉంది. ఈరోజు అయితే లాంగ్ బుకింగ్స్ కూడా ఏం పర్లేదు, అంతగా పర్నాయి కానీ నేనే యాక్సెప్ట్ చేయలేదు. ఒకసారి యాక్సెప్ట్ చేసిన, బేగంపేట సైడ్కి వెళ్ళిన, అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ ఇట్లే వచ్చినాయి. ఇదైతే ఇంకా చెప్పేది ఏం లేదబ్బా. ఇప్పుడైతే నా డ్యూటీ అయితే బంద్ చేస్తున్నా. ట్రాఫిక్ ఫుల్గా ఉంటుంది. మనకు కూడా బుకింగ్ పడినా కానీ గిట్టుబాటు కాదు. గిట్టుబాటు అయినా కానీ నా ఒక్క రైడ్ పైన 2-3 గంటలు మినిమం టైం తీసుకుంటుంది. టైం వేస్ట్ అని ఉన్న చేసి కూడా ఏం లాభం ఏమి ఉండదు కాబట్టి డ్యూటీ అయితే ఇప్పుడైతే బంద్ చేసేసిన. ఇంకా ఈరోజు డ్యూటీ అయితే ఇది. ఈరోజు డీజిల్ వచ్చేసి 75 కిలోమీటర్స్ తిరిగిన టోటల్. లీటర్కి వచ్చేసి 15.5 కిలోమీటర్ ఇచ్చింది. చూద్దాం ఎంత డీజిల్ అయిందో. డివైడెడ్ బై 15.5 480 రూపీస్ డీజిల్ అయింది. మనకు వచ్చింది ఎంత? 1310 మైనస్ 480, 830 రూపీస్ ఈరోజు ప్రాఫిట్. అదైతే 830 రూపాయలు లాభం వచ్చినాయి. 480 రూపాయలు డీజిల్ పోయింది వచ్చిన 1300లో. ఇదైతే ఇంకా ఈరోజు డ్యూటీ. ఓకే, మరి మీకు కానీ నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అనేది. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు అనేది రిప్లై ఇస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తే మీకు కానీ టోటల్ అనేది అర్థమైపోతుంది. రేపటికి ఓలా ఇన్సెంటివ్ అయితే ఇంకా ఏం అప్డేట్ చేయలేదు. ఇందాక చూసిన అప్డేట్ అయితే ఏం చేయలేదు. ఓసారి ఇప్పుడు చూద్దాం. రేపటికైతే ఇంకా ఇన్సెంటివ్ అయితే ఏం చూపించట్లేదు. ఈ రోజుకైతే ఈవినింగ్కి 150 రూపీస్ చూపిస్తుండు. ఈవినింగ్ మనం లాగిన్ వేస్ట్ లాగిన్ అయ్యి ఫుల్గా ఉంటాయి ట్రాఫిక్. సరే మరి అయితే బాయ్. మరి అందరికీ గుడ్ నైట్. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.